3 కీర్తన 1 నుంచి 5 వరకు చదువుకుందాం. నా ప్రాణం యెహోవాను సన్నతింపుము, నా అంతరంగముననున్న సమస్తము ఆయన పరిశుద్ధ యవ్వనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీ నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోసెకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ పోలీస్ గారు, చక్కటి వాక్యం చదివి వినిపించారు. ఒక్క 2 నిమిషాలు లేచి నిలబడినట్టయితే ఆనంద్ పవన్ ముందుకొచ్చి ఒక చిన్న మనకి ఇలాంటి స్థలం దొరుకుతుందో తెలియదు ప్రియ సహోదరుడా. ఇలాంటి స్థలం దొరకడం మారద్దు. కాబట్టి మనం సమయం ఉన్నప్పుడే, మనం బ్రతుకున్నప్పుడే, మనం మరణించక ముందే ఆయన సన్నిధిలో మొరపెడతాం ప్రియ సహోదరులు. ఇది ఏ దినమేమో సంభవించిన ఎవరికి తెలియదు అంటున్నాడు ఆయన. కాబట్టి మనం జీవితాలు ముగించబడక ముందే మనం నీవే ఆజ్ఞాపిస్తే కావాలయ్యా మనం చాలాసార్లు మనం పాట పాడతాం, అంతే కదండి. ఆయన నిజంగా అండి, ఆయన కనుక నిద్రపోతే ఎన్ని సమస్యలు వస్తాయో అసలు ఈ లోకమే ఉంటుందో లేదో తెలియదు. ఆయనకి నిజం ఎల్లప్పుడు ఎలా నేను అతని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి పట్ల నుండి దేవుడు నన్ను రక్షించాడు కనుక నన్ను ఎల్లగైనా కూడిక పెట్టి దేవుణ్ణి వినిపించి దేవుని ఆయా ప్రార్థన ద్వారా చేస్తే బాగుంటుంది అనేసి మరి చెప్పారు. మరి డబ్బులు కూడా లేని పరిస్థితులు అన్నారు, కానీ మనం వెళ్ళలేకపోయాం. ఇప్పుడు సురేంద్ర చెప్పినట్టుగా మనం వెళ్ళాలి, కుటుంబ పరంగా వెళ్ళి మనం దర్శించి ఆయన కొరకు ప్రార్థన చేయవలసిందిగా వెళ్ళాలి. కానీ మరి దైవజనునికి సంసన్న గారికి దేవుడు దీవించును గాక. ఈ మాటలు ముగిస్తున్న దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా తెలివినట్టు కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, కరుణా సంపూర్ణానికి వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన దేవ. ఆయన ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి రంగారావు బంగారమ్మ కుటుంబంలో